హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇది రీసెంట్గా ఒక 1500 crores ఆర్డర్ను కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది ఐపీఓకి ఎప్పుడు వచ్చింది? రీసెంట్గానే ఐపీఓకి వచ్చింది. ఇది రావటం ఐపీఓ డీటెయిల్స్ కూడా ఎప్పుడు ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, అలాగే ఏ సంవత్సరంలో ఐపీఓలోకి వచ్చింది, రీసెంట్గా ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఈ ఆర్డర్ వివరాల గురించి కూడా, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాము. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది లాస్ట్ 1 డే నుంచి చూసుకుంటే ₹12.95. ఎందుకంటే ఈరోజు 4th April ఈ కంపెనీకి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అది కూడా ఎన్ఎండిసి డేటా సెంటర్ నుంచి అయితే వాళ్ళ డేటా సెంటర్ రిలేటెడ్గా వచ్చింది. అంటే ఈ కంపెనీ ఒక డేటా సెంటర్ రిలేటెడ్గా ఐటీ టెక్నాలజీ, లైఫ్ స్టైల్ ఐటీ టెక్నాలజీ రిలేటెడ్గా, డేటా సెంటర్ రిలేటెడ్గా కూడా ఈ కంపెనీ హార్డ్వేర్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి లాస్ట్ 5 daysలో ఇది ఇన్వెస్టర్స్కి ₹33 ఇంక్రీజ్ అయిందనమాట. ₹33.80, అంటే 11% నియర్లీ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 monthలో ₹20.85, 6.32% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 6 monthsలో మనం చూసుకుంటే 29.50. కానీ లాస్ట్ 6 months అంటాం, కానీ ఇది వచ్చింది ఐపీఓకి రీసెంట్గా 14th February 2024, అంటే 2 months నియర్లీ కూడా అవ్వలేదు ఇప్పటికీ. ఇయర్ టు డే చూసుకున్నా, ఇయర్ చూసుకున్నా ఇంక అన్నీ సేమ్గా ఉంటాయి, ఇవన్నీ చూడవసరం లేదు. ఇది మనకి ఐపీఓకి వచ్చి నియర్లీ 2 months, రేపు 14th అవుతుందన్నమాట. ఒకసారి ఐపీఓ కూడా ఎప్పుడు వచ్చిందో ఒకసారి కన్ఫామ్గా చూద్దాం. ఇప్పుడు మనం ఈ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 2.31 crores అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక స్మాల్ క్యాప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్. రాశి పెరిఫెరల్ లిమిటెడ్. ఈ రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్ అనేది 7th February ఓపెన్ అయింది. క్లోజ్ వచ్చి 9th February 2024 ఐపీఓలోకి వచ్చి. ఇష్యూ ప్రైస్ కూడా ₹295 నుంచి $311. లిస్టింగ్ డేట్ వచ్చి 14th February 2024 అనమాట. 14th February 2024 లిస్టింగ్ అవ్వడం జరిగింది. సో రేపు 14th ఇది వచ్చి ఐపీఓలో లిస్టింగ్ అయ్యి మార్కెట్లో 2 months కంప్లీట్ అవుతుంది. ఇందులో మనం కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, వీళ్ళు అబౌట్ ప్రోడక్ట్లో వీఆర్ అమాంగ్ ద లీడింగ్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నేషనల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ ఫర్ గ్లోబల్ టెక్నాలజీస్ బ్రాండ్స్ ఇన్ ఇండియా ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ప్రోడక్ట్స్ ఇన్ టర్మ్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఇన్ ఫిజికల్ 2023. సేమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్స్తో కూడి ఇండియా లెవెల్లో వేరియస్ టెక్నాలజీస్ని, సర్వీస్ సెంటర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. త్రూ అవుట్ ఇండియా లెవెల్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా గ్రోత్ బిట్వీన్ ఫిజికల్ 2021 and 23 we offered end-to-end service such as pre-sale activities, solution designs, technical support, marketing services, credit solutions and warranty management services. ఈ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్నిట్లోనూ వీళ్ళు ఈ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది వీళ్ళు ఇక్కడ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ, బ్యాంకర్స్ ఇష్యూస్ కానీ మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి క్లియర్గా. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లీడ్ మేనేజర్స్, ది ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో వీళ్ళకు వచ్చిన నెక్స్ట్ ఆర్డర్ మనం చూసుకున్నట్లయితే, రీసెంట్గా 4th April రిషి పెరిఫెరల్స్ లిమిటెడ్లో యాక్సెప్ట్స్ పర్చేజ్ వర్క్ ఆర్డర్స్ ఫ్రమ్ ఎన్ఎండిసి డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ ఆర్డర్ 1 సప్లై వచ్చి ఇన్ఫర్మేషన్ 10,654 million అప్లికబుల్ ట్యాక్సెస్ అండర్ phase 1, అండ్ ఆర్డర్ 2 వచ్చేసరికి 4,453 కమ్యూనికేషన్ టెక్నాలజీ రిలేటెడ్గా, ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ టెక్నాలజీస్ 2. ఈ టైప్స్ ఆఫ్లో 15,000 million వచ్చినాయి, అంటే 1,500 crores ఆర్డర్ అయితే వీళ్ళకి రావటం జరిగింది. ఇక్కడ మనం వెబ్సైట్లోకి వెళ్తే రాశి పెరిఫెరల్స్ టెక్ అని ఉంటుంది. ఈ వెబ్సైట్లో కేర్ సెంటర్స్ మొత్తం అహ్మదాబాద్ మొత్తం ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఏదేది కావాలో, విజయవాడ కూడా ఉంటుంది, లోకల్లో విజయవాడ, హైదరాబాద్ మొత్తం ఉంటాయన్నమాట. ఎక్కడ కావాలంటే అక్కడ, విజయవాడ, వడోదర, విశాఖపట్నం, అంటే వీళ్ళ సర్వీసెస్ త్రూ అవుట్ ఇండియాలో ఇక్కడ చూపించిన విధంగా అన్ని చోట్ల వీళ్ళ సర్వీసెస్ డేటా టైప్, ఐటీ టైప్, లైఫ్ స్టైల్ టైప్ అన్నీ మెన్షన్ చేసిన సర్వీస్ టైప్లో వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అలాగే
ఇక్కడ బ్రాండ్స్ అండ్ సర్వీసెస్లో చూసుకోవచ్చు ఏమేమి ఉంటాయి ఎక్కడ అనేది, ఏఎండి, ఏఓసి, మొత్తం అన్ని రకాల టైప్స్ ఆఫ్ ఈసీఎస్, గూగుల్, హెచ్పి, జేబిఎల్ కంపెనీస్ అనమాట. ఏ బ్రాండ్ ఆఫ్ కంపెనీస్ మొత్తం అనమాట. మెయిన్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఇక్కడ కీ రోల్ చేస్తూ. ఎథనిక్, అలాగే ఇంటెల్, కింగ్స్టన్, మైక్రాన్, లూమినాస్, లెనోవో, జేబిఎల్ అంటే అన్ని రకాల కంపెనీస్కి సంబంధించిన వాళ్ళకి వీళ్ళు సర్వీస్ చేయటం కానీ, అలాగే టెక్నాలజీ డేటా సెంటర్స్ని ఉపయోగించుకోవటం కానీ చేస్తూ ఉంటారు. అలాగే బిజినెస్ చూసుకుంటే ఇక్కడ ఎంటర్ప్రైజెస్, ఎంబెడ్ అండ్ ఆర్ఓడి, ఇక్కడ మొత్తం అన్ని రకాలు ఇక్కడ కనబడుతూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి. అంటే ఇది రీసెంట్గా 2 monthsలో లాంచ్ అయిన వెంటనే ఈ డేటా సెంటర్ రిలేటెడ్గా కూడా ఎన్ఎండిసి డేటా సెంటర్ లిమిటెడ్ నుంచి, ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వీళ్ళకి 1500 crores వర్త్ ఆర్డర్ కూడా లభించడం జరిగింది నిన్న. ఇక్కడికి వచ్చి కూడా కంపెనీ వివరాలు చూసుకుంటే, ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1989, రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్ ఈజ్ అమాంగ్ లీడింగ్ నేషనల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్స్ ఇండియా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్. ఆ టైంలో ఇది ప్రైవేట్ లిమిటెడ్గా ఉంది. అక్కడి నుంచి 2022లో ఇది పబ్లిక్ లిమిటెడ్ కింద కన్వర్ట్ చేయడం కూడా జరిగిందనమాట. వీ ప్రైమరీ ఆపరేటెడ్ ది 2 following వర్టికల్స్ అనమాట: పర్సనల్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజెస్ అండ్ క్లౌడ్ సొల్యూషన్స్, పిఈఎస్ కింద. అలాగే లైఫ్ స్టైల్ అండ్ ఐటీ ఎసెన్షియల్స్కి సంబంధించినవి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి సర్వీస్ సెంటర్స్ 50 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ 50 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే 63 వేర్ హౌసెస్ ఉన్నాయి. వ్యూ క్యాటర్ టు టెక్నాలజీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ 8,407 కస్టమర్స్ ఇన్ 680 లొకేషన్స్ అక్రాస్ ఇండియా లెవెల్లో కూడా ఉన్నాయని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇది ఒక టెక్ రిలేటెడ్గా అందించే కంపెనీ. వీటికి వచ్చిన ఇన్వెస్టర్స్, బ్రాండెడ్ సర్వీసెస్ కూడా చాలామంది ఉన్నారు. ఇది కంపల్సరీగా వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ. ఇది మంచి వాల్యూషన్లో, మంచి ప్రైజింగ్లో వచ్చినప్పుడు పికప్ చేసుకోవచ్చు. దీని డెప్ట్ కూడా 1 above ఉంది. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇట్లాంటి కంపెనీస్తో. కాకపోతే ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కొంచెం మూవింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అలాగే మంచి మార్కెట్ ఆర్డర్, వీళ్ళకి ఆర్డర్స్ మంచి ఫండమెంటల్స్గా బాగున్నప్పుడు, ఆర్డర్స్ బాగా వచ్చినప్పుడు మూవింగ్ ప్రైస్ అనేది మంచిగా ఉంటుంది. సో వీళ్ళ ఫ్యూచర్ ఆర్డర్స్ని బట్టి మనం ఇట్లాంటి స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక మంచి ఆర్డర్ అయితే నేను రావటం జరిగింది. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఒక 6 months 1 year అబ్జర్వ్ చేసుకొని మంచి వాల్యుయేషన్లో ఏమన్నా దొరికినా, లేకపోతే మంచి బాండింగ్లో ప్రైజ్ యాక్షన్ కనబడినా మనం పికప్ చేసుకొని లాంగ్ టర్మ్లో అయితే హోల్డ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు లాంగ్ టర్మ్లోనే ప్రిఫర్ చేసుకోగలగాలి ఇలాంటి స్టాక్స్ని. మంచి ప్రైజ్ యాక్షన్లో తీసుకోవచ్చు అనమాట. సో కాకపోతే ఇది మనం గుర్తుంచుకోవాల్సింది, స్మాల్ క్యాప్ కంపెనీ, డెప్ట్ ఉంది. డెప్ట్ రేషియో కూడా అబోవ్ 1% ఉందన్నమాట. ఈ రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. ఇది 2,318 crores మార్కెట్ క్యాప్. కరెంట్ ప్రైస్ వచ్చి 351 rupees, హై వచ్చి 388, లో వచ్చి 291 అనమాట. అది ఐపీఓ ప్రైస్. ప్రజెంట్ పీఈ అయినా బుక్ వాల్యూ అయినా రీసెంట్గా వచ్చింది కాబట్టి మనం ఓల్డ్ ఉన్న బ్యాలెన్స్ షీట్లు కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కానీ, అలాగే క్యాష్ ఫ్లోస్ కానీ అక్కడ గమనించుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఫేస్ వాల్యూ వచ్చి 5 rupees అనమాట. అంటే స్ప్లిట్ అవడానికి కూడా ఒక అవకాశం ఉంది 5 వరకు. ఇది రీసెంట్గా ఐపీఓలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో డిసెంబర్ క్వార్టర్ రిలేటెడ్గానే ఉంది. ఈ డిసెంబర్ క్వార్టర్లీ ఇంకా మార్చ్ రిలేటెడ్గా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. క్వార్టర్లీ రిజల్ట్స్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్లో డిక్లైన్ కనపడింది అనమాట. అలాగే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ కనపడింది. ఇది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్లో ఇంక్రీజ్ కనపడింది, అలాగే డిక్లైన్ కనపడింది ఇయర్ ఆన్ ఇయర్లో. అదేవిధంగా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే మార్చి 2023తో 2022 చూసుకున్న ఇంక్రీజింగ్ కనపడింది. అలాగే నెట్ ప్రాఫిట్లో డిక్లైన్ కనపడింది. డివిడెండ్ పే అవుట్ కూడా 2% చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ క్యాపిటల్ వచ్చి 21 crores ఉంది. రిజర్వ్స్ వచ్చి 752 crores ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ బారోయింగ్స్లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మార్చి 2023 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 2023కి వచ్చేసరికి డిక్రీజ్ అయింది. కానీ 24 crores అనేది లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంది. అలాగే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా 1371 ఉంది. సో ఇది ఫ్యూచర్లో వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ని బట్టి కానీ, రెవెన్యూని బట్టి కానీ చూసుకొని ఫ్యూచర్లో వీళ్ళు ఇది బారోయింగ్స్ని కనుక తగ్గించుకుంటూ వీళ్ళు కంపెనీస్ డేటా ఆర్డర్స్ని ఎక్కువగా పొందుతూ ప్రాఫిట్స్ని జనరేట్ చేసే కొద్దీ ఇవి కూడా తగ్గితే
ఫ్యూచర్లో ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ జనరేట్ చేయడానికి కూడా ఛాన్సెస్ పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే ఐపీఓకి వచ్చింది మొన్న ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరి నాటికి ప్రమోటర్స్ యొక్క వాటా 63.40%. చూడండి ఇక్కడ గమనించండి. డైరెక్ట్గా ఎఫ్ఐస్ వాటా 2.51%. ఐపీఓకి వచ్చేసరికి ఎఫ్ఐస్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి ఇది ఐటీ రిలేటెడ్ సర్వీసెస్, లైఫ్ స్టైల్ సర్వీసెస్, ఇక్కడ వీళ్ళ ఇంప్లిమెంటేషన్ మొత్తం ప్రోడక్ట్స్ సర్వీసెస్ బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది డైరెక్ట్గా 2.51%. ఇది నెక్స్ట్ క్వార్టర్స్లో ఏ విధంగా పెరుగుతుందో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెరుగుతున్న కొద్దీ ఈ కంపెనీ గ్రోత్ అవడానికి కూడా మంచి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇందులో ఉంది. సో ఫ్యూచర్లో ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, ఒక డేటా సెంటర్ సర్వీసెస్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇందులో డెప్ట్ తగ్గాలి, మెయిన్ వచ్చేసరికి డెప్ట్ ఉంది కాబట్టి 1 అబోవ్ డెప్ట్ కూడా తగ్గించుకుంటే ఈ కంపెనీ ఫ్యూచర్లో పాసిబిలిటీ ఉంది. రీసెంట్గా ఐపీఓ వచ్చింది కాబట్టి మనం ఎక్కువగా వాచ్ లిస్ట్లో పెట్టుకోవటం, వాచ్ చేయటం ఇంపార్టెంట్. అలాగే ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో చూసుకోవడం బెటరు. సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.